ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకి సంబంధించి వేరువేరుగా ఉత్తర్వులైతే జారీ చేసింది. అలాగే రూ. 394,00,00,000 రూపాయలనైతే రిలీజ్ చేసింది. ఈ విధంగా న్యూస్ పేపర్‌లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీనిని బట్టి చాలామంది డౌట్ ఏంటంటే ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేసేసింది. మాకు ఇంకా అమౌంట్ పడలేదు. నిజానికి ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేసింది కరెక్టే. కానీ ఏ విద్యా సంవత్సరానికి సంబంధించి రిలీజ్ చేసింది? ఇలాంటి విషయాలైతే తెలుసుకోవాలి కదా! ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చేసి స్టార్టింగ్‌లో అంటే గతంలో విద్యార్థులకు సంబంధించి ఒక సర్వే అయితే చేసింది. ఎవరెవరు ఇప్పటికి కాలేజీలో ఫీజు అనేది పే చేసేసారు ఇలాంటి సర్వే అయితే చేసింది. ఆ సర్వేకి సంబంధించిన అప్డేట్ కూడా ఈ వీడియోలో అందిస్తాను. దాంతో పాటుగా 6 స్టాప్ వాలిడేషన్‌కి సంబంధించిన అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా చూసినట్లయితే ఏపీ ప్రభుత్వం 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు అమౌంట్ అయితే రిలీజ్ చేసింది. అది కూడా 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఒక ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్‌ని రిలీజ్ చేసేయడం జరిగింది. ఇక 3 ఇన్‌స్టాల్‌మెంట్‌ల అమౌంట్ అయితే రిలీజ్ చేయాలి ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి. సో, ఆ 3 ఇన్‌స్టాల్‌మెంట్‌ల అమౌంట్‌ని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి రిలీజ్ చేయనుంది. ఇప్పుడు 2024, 25 విద్యా సంవత్సరం అంటే ఎవరికి పడుతుంది? కాలేజీ అకౌంట్‌కైతే పడుతుంది. సో, 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెండింగ్ అమౌంట్ రిలీజ్ చేసింది కాబట్టి, ఆ అమౌంట్ అనేది నేరుగా కాలేజీ అకౌంట్‌కి రిలీజ్ చేస్తుంది. అది కూడా అందరికీ అని కూడా చెప్పలేం. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే 2024, 25 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు సర్టిఫికేట్ తీసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లయితే చేయాలి కాబట్టి, ఎవరైతే 2024, 25 పాస్డ్ అవుట్ విద్యార్థులు ఉన్నారో ముందుగా వారికి ఈ బకాయిల అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది. అది కాలేజీ అకౌంట్‌కైతే పడుతుంది. ఇక అందులో ఎవరైనా ఎస్సీ విద్యార్థులు ఉంటే మేబీ స్టూడెంట్ అకౌంట్‌కైతే పడొచ్చు. అంటే ఇప్పుడు రిలీజ్ చేసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అదొచ్చేసి 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రమే. అది కూడా మెయిన్‌గా ఎవరికి పడొచ్చు అంటే ముందుగా 2024, 25 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా పడుతుంది. మిగిలినది త్వరలో అయితే పడొచ్చు. అంటే అమౌంట్ అయితే రిలీజ్ చేసింది కానీ, ముందుగా అక్కడ ప్రిఫరెన్స్ వచ్చేసి 2024, 25 పాస్డ్ అవుట్ విద్యార్థులకి. సో, వాళ్ళు సర్టిఫికేట్‌లు అయితే ముందుగా తీసుకోవాలి కాబట్టి, ముందుగా వాళ్ళకే రిలీజ్ చేస్తుంది. తర్వాత 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన అమౌంట్ అంతా కూడా కాలేజ్ అకౌంట్‌కి ఏదైతే ఇవ్వాలో విడతల వారీగా అయితే రిలీజ్ చేస్తారు. ముందు ప్రిఫరెన్స్ మాత్రం పాస్డ్ అవుట్ విద్యార్థులకి. అది కూడా కాలేజ్ అకౌంట్‌కి పడుతుంది. ఓన్లీ ఎస్సీ విద్యార్థులకు మాత్రమే స్టూడెంట్ అకౌంట్‌కైతే పడుతుంది. ఇక మరొక అప్డేట్ ఏంటంటే 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించి బకాయిల విడుదలకి సంబంధించి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే అయితే కండక్ట్ చేయించింది. ఈ సర్వే అనేది ఎందుకంటే 2023, 24 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది జాయింట్ అకౌంట్‌లో అయితే రిలీజ్ చేశారు. కానీ చాలామంది అంటే చాలా ఖాళీలు ఏం చెప్పాయంటే ప్రభుత్వానికి, మేము ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేసినా, రిలీజ్ చేయకపోయినా విద్యార్థులకు సర్టిఫికేట్‌లు అయితే ఇచ్చేసాము. కాబట్టి 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించి అమౌంట్ అనేది కాలేజీకి రిలీజ్ చేయాలని ప్రభుత్వం దగ్గర కాలేజీలో అయితే అంటే కాలేజీ యాజమాన్యాలు అయితే చెప్పాయి. ప్రభుత్వం ఇది నిజమా కాదా తెలుసుకునేందుకు ఏం చేసిందంటే సచివాలయ సిబ్బందికి ఒక యాప్ అయితే ఇచ్చి, ఆ యాప్‌లో సర్వే అయితే చేయించింది. దాని ద్వారా తెలిసిందేంటంటే చాలామంది విద్యార్థులు ఇప్పటికే కాలేజీలకి ఫీజులైతే చెల్లించేశారు. కానీ కాలేజీలు ఏం చెప్తున్నాయి ఫీజు చెల్లించకుండానే మేము సర్టిఫికేట్‌లు ఇచ్చేసామని చెప్తున్నాయి. ఫైనల్‌గా 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించి సచివాలయ సిబ్బంది సర్వే అయితే చేశారు కదా! సర్వే ద్వారా తెలిసిందేంటంటే ఎక్కువ మంది విద్యార్థులు ఇప్పటికే ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి కాలేజీలో ఫీజు అనేది పే చేసేసారు. సో, ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏముంటుందంటే ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు కానీ నిర్ణయం ఏముంటుందంటే 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మాక్సిమం స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వారికి వచ్చే విధంగానే ఏర్పాట్లయితే ప్రభుత్వం అయితే చేస్తుంది. అంటే జాయింట్ అకౌంట్‌లోనే కూటమి ప్రభుత్వం ఆ 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇక ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో కూడా రాయడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేయలేదు కదా! సర్వే అనేది ఎందుకు చేయించింది అని. ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేయలేదు కరెక్టే. కానీ త్వరలో రిలీజ్ చేయాలి కదా! ఆ రిలీజ్ చేసిన అమౌంట్ అనేది ఎవరైతే ఫీజు అనేది పే చేశారో వారికి వచ్చే విధంగానే ఏర్పాట్లు చేయాలి. అక్కడ విద్యార్థులు అయితే ఇబ్బంది పడకూడదు కాబట్టి కొంచెం టైం పట్టినా ఈ అమౌంట్ అనేది విద్యార్థులకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తేనే బావుంటుంది. సో, ప్రభుత్వం మాక్సిమం 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించి రావాల్సిన అమౌంట్ అనేది విద్యార్థులకి అంటే జాయింట్ అకౌంట్‌లోనే రిలీజ్ చేసే విధంగా ఏర్పాట్లయితే చేస్తుంది. ఇక 2024, 25 బకాయిలు ఇంకా 3 ఇన్‌స్టాల్‌మెంట్లు రిలీజ్ చేయాలి కదా! ఆ అమౌంట్ మాత్రం కాలేజ్ అకౌంట్‌కైతే రిలీజ్ చేస్తారు. ఓన్లీ ఎస్సీ విద్యార్థులకు మాత్రం స్టూడెంట్ అకౌంట్‌కైతే పడుతుంది. ఇక ప్రెజెంట్ విద్యా సంవత్సరం 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా 6 స్టెప్ వాలిడేషన్ అయితే జరుగుతుంది. మీరు కాలేజీలో
బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత సచివాలయాలకు అయితే పేర్లు వస్తాయి. అలాంటి వారందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడతో మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. 2023, 24 ఏమో జాయింట్ అకౌంట్కి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. 2024, 25 బకాయిలేమో ఇప్పుడు రిలీజ్ చేశారు. కాలేజీకి అయితే పడతాయి. ఎస్సీ విద్యార్థులు అయితే ఎస్సీ విద్యార్థుల అకౌంట్లో అయితే పడతాయి. ముందుగా మాత్రం 2024, 25 పాస్ అవుట్ విద్యార్థులకు పడతాయి. ఇక 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రం ప్రెజెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. కాబట్టి ఇంకా వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెరిఫికేషన్ అయితే చేయించుకోండి.